కాబట్టి ఏం చేయాలట? సువార్తను నమ్ముడి, ఇంకా మారు మనసు పొందుడి అనేసి, మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. ఇది ఇంకా సంఘానికి అవసరమా? ఏది? మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అనే మాట ఇంకా చెప్పుకుంటే పోతే సిద్ధపడేది ఎప్పుడండి? ఏంటంట? ఈ మారు మనసు పొందే కాలం కాదు సంఘానికి. ఏంటది? సిద్ధపాటు కాలం. కానీ ఏం జరుగుతుందంట? సంఘం ఇంకా మార్పులోనే ఉందట. సంఘం ఇంకా మార్పులో ఉంటే సిద్ధపడేది ఎప్పుడు కదండి? నాకు ఒక మాట అనిపించింది. యేసుప్రభు అంటారు కదా, ఆయనేమో శిష్యులకి చాలా ఉపదేశాలు చేశారు. ఆ ఉపదేశాలు ఇప్పుడు కొండ మీద ప్రసంగం కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. ఆ కొండ మీద ఉపదేశమేమో బోధించెను కదా. ఏముంది చూడండి ఆ మాట, 5వ అధ్యాయం 1వ వచనంలో, బోధింప సాగెను. మిగతా వారందరికీనేమో బోధ అది. రైట్? నా మాట వింటున్నారా? యేసుప్రభు అది బోధ. శిష్యులకి ఏంటంట? ఒకసారి చివరి వచనం, మత్తయి సువార్త చివరి వచనం, ఆజ్ఞాపించితినో. ఏంటంట? ఆగండి. ఏంటంట? మిగతా వారందరికీనేమో బోధ, కానీ శిష్యులకి ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఇట్స్ ఎ కమాండ్మెంట్ టు ద డిసైపుల్స్. శిష్యులకేమో ఆజ్ఞ, అది మిగతా వారందరికీ బోధ. బోధ వింటే వింటారు, పోతే పోతారు. శిష్యులు మాత్రం ఆజ్ఞగా భావించాలట. ఆజ్ఞ అది. అర్థమవుతుంది నా ఈ ఆలోచన? ఏమండి? శిష్యులకి ఇచ్చిందేమో ఆజ్ఞ, అవే మాటలు ఇది ఆజ్ఞ, మిగతా వారందరికీ బోధ. వీళ్ళు ఏం చేయాలి? ఆ బోధ విని అమ్మో కదా అనేసి సంఘంలోకి వస్తే వీళ్ళేమవుతారు? మారు మనసు పొంది శిష్యులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. ఇది అర్థమైంది కదండి? ఈ బోధ విన్నవారు ఏం చేయాలంట? అమ్మో నిజంగానే లోక పరిస్థితులు చూస్తుంటే మార్పు నొందినట్టే ఉంది, కాలం సమీపమైపోయినట్టే ఉంది, దేవుని రాజ్యం సమీపించినట్టే ఉంది, మారు మనసు పొందాలని ప్రార్థనకు వస్తారు. ప్రార్థనకు వచ్చి వాక్యం వింటారు, మారు మనసు పొందుతారు. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు శిష్యులుగా మార్చబడతారు. అప్పుడు ఈ మాటలు, అక్కడున్న బోధే ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఆజ్ఞ అయిపోతుంది. ఆజ్ఞ ఇంకేంటంట? తర్వాత మాట చూస్తే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అప్పుడు ఈ శిష్యుడు ఏమవుతాడు? మళ్ళీ బయటికి వెళ్తాడు. ఎందుకు? బోధించడానికి. దేవునికి స్తోత్రం. ఈ చైన్ గమనిస్తారా? బయట ఉన్నాం, మనము బోధ విన్నాము, ఏదోలాగా ఎక్కడో మాట విన్నాము, సన్నిధిలోకి వచ్చాము, సంఘంలోకి వచ్చాము, ఆ బోధ విని దాని ప్రకారం మారు మనసు పొందాము. ఇప్పుడు ఆ బోధ, బయట విన్న బోధ ఇప్పుడు ఏమైంది? మనకి ఆజ్ఞ అయింది. ఈ ఆజ్ఞను మళ్ళీ బయట తీసుకుని వెళ్ళి బోధించాలట. అనేక మంది ఆయన శిష్యులుగా అందరినీ, అంతే కదండి? ఏమాట ఉంది? గైకొనవలనని ఆజ్ఞాపించి వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఆ పైన చూస్తే సమస్త జనులను, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఎంతమంది అంట? అందరినీ వాళ్ళకి బోధించి వారిని తీసుకురండి, వారి శిష్యులుగా మార్చబడాలి. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మన పట్ల. సువార్త ప్రకటించడానికి ఇట్టి అధికారం, అది సువార్త. ఏది సువార్త? యేసు ప్రభు ప్రారంభించిన